హలో ఎవరివన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. చూడండి, ఆ చెట్టు మొత్తం కింద పడిపోయినట్టు మొత్తం ఇదైపోయింది అనమాట. కొన్ని ఆకులు కూడా ఎండిపోయాయి. ఇలాగా తీసేస్తున్నాను అనమాట. ఇప్పుడు వర్షాకాలం కదా, కొంచెం వర్షంకి మొత్తం కిందకు వచ్చేసింది. అందుకోసం అనేసి దాన్ని సెట్ చేసేద్దాం అనేసి, అలాగే మీకు కొన్ని యూజ్ఫుల్ అయిన టిప్స్ చెప్తామనేసి వీడియో చేస్తున్నాను అనమాట. చూడండి, మాకు గడప కట్టు ఒక మనీ ప్లాంట్, ఇటు ఒక మనీ ప్లాంట్ పెట్టాను అనమాట నేను. చూడండి, ఈ మనీ ప్లాంట్ అయితే నేను మట్టి తెచ్చుకున్నాను అనమాట నర్సరీ నుండి. ఆ మట్టిలో ఈ ప్లాంట్ వచ్చింది. అసలు చాలా మంచిగా అనిపించింది అనమాట. వస్తే కొన్ని ఒక 5 లీవ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసి వేరే కుండీలో వేసేసాను అనమాట దాన్ని. చూడండి మొత్తం ఎలా పడిపోయిందో. అంతా కిందకు వచ్చేసింది. అలా కిందకు ఉందనుకో పాపం గ్రోత్ కూడా సరిగ్గా అవ్వలేదు అనమాట అది. ఇంకా అందుకోసం అనేసి సెట్ చేసేద్దాంలే అనేసి చేస్తున్నాను. మొత్తం ప్లాంట్ మొత్తం పైకి వచ్చేసేలాగా ఇంకా స్టార్టింగ్ ఉంటుంది కదా, అదంతా ఇలా పెట్టేస్తా ఉన్నాను అనమాట. కట్టేసి కింది వరకు ఒక థ్రెడ్ లాగా కట్టాను, దానికి చుట్టేస్తాను అనమాట. లేదు విడిగా అలా చుట్టామనుకో పడిపోతుంది, ఎక్కువ స్టాండర్డ్గా ఉండదు అనమాట. అలాగా చూడండి, మనము ఇలా చెట్లు పెంచుకోవడం వలన మనకి ఇంట్లోకి వచ్చే దుమ్మంతా ఫస్ట్ చెట్లకి ఆకులకి అంతా వెళ్ళిపోయి ఏదో కొంచెం అలా వచ్చేసిద్ది అనమాట లోపలికి. చెట్లు మనకి ఆక్సిజనే కాకుండా ఇలా కూడా సేవ్ చేస్తాయి. చూడండి, మనసు కూడా హాయిగా అనిపిస్తుంది అన్నమాట ఇలా గ్రీన్గా ఉన్నవి చూస్తే. మాకు ముందు ఒక తులసి మొక్క కూడా ఉంటుంది అనమాట. అసలు చూస్తే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అంతగా అంటే వాటర్ అంత పడి అంతగా దుమ్ము మట్టి అంత కనిపించలేదు, కానీ సమ్మర్లో చూస్తే అసలు ఎంత దుమ్ము ఉండేది ఈ మొక్కలకైతే. దులిపేవాళ్ళం అనమాట. చిన్న చీపురు లాంటిది కొత్తది తెచ్చి దులిపేదాన్ని. మళ్ళీ పాత వాటితో దులిపానండి నేను మొక్కలకైతే. కొత్తది తెచ్చి దులిపేదాన్ని, ఇంకా అది అలానే పెట్టేదాన్ని అనమాట. ఓన్లీ ఆ మొక్కకు మాత్రం అన్నట్టు, ఈ మనీ ప్లాంట్లకు మాత్రం అన్నట్టు. అంటే ఎక్కువ తీగలాగా ఉంది కదండి, చేతితో దులపడం అంటే కష్టం కదా, అందుకోసం అనేసి. అసలు పాపం ఎంత దుమ్ము తీసుకుంటాయో తెలుసా, ఇంట్లోకి రాకుండా ఇదే తీసేసుకుంటుందేమో 70% అనిపిస్తుంది. అలాగే ఆక్సిజన్ కూడా వస్తుంది కదండి. అలాగే ఏవైనా మీకు తెలిసిన మంచి మొక్కలు ఉంటాయి కదండి, ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ కానీ, అలాగా అవి కామెంట్స్ సెక్షన్లో చెప్పండి. అంటే ఇప్పుడు రెయిన్ సీజన్ స్టార్ట్ అయింది కదండి, ఇంకా కొన్ని మొక్కలు తెచ్చుకొని పెట్టుకోవాలని అనుకుంటున్నాను అనమాట. అందుకోసం అనేసి మీరు ఇంకా కొన్ని సలహాలు ఇస్తే నేను వాటిని ఫాలోఅప్ చేస్తాను. ఇంకా మొక్కల గురించి కూడా గ్రోత్ అవ్వడం అవన్నీ, అంటే అన్నీ ఒకరికే తెలియదు కదండి, నాకు తెలియనివి కూడా చాలా ఉంటాయి. అందుకోసం అనేసి మీకు తెలిసినవి కామెంట్స్లో చెప్పండి, నేను అవి యూజ్ చేస్తాను. అంటే గ్రోత్ అవ్వడానికి అలాగేమైనా. అలాగే మొక్కలు కూడా చూడండి, కొంచెం లైట్గా దుమ్ము ఉంది. అసలు ఇంకా సమ్మర్లో అయితే చాలా దుమ్ము ఉండేది. ఇప్పుడు రెయిన్ సీజన్ కాబట్టి కొంచెం వర్షం పడేది అంతా బాగుంది. ఇదేమో అలోవెరా అండి. ఇది ఒకే ఒక్క చిన్న మొక్క పెట్టాను, ఇది చూడండి ఎంత పెరిగిపోయింది. అప్పటికి 2-3 పీకి ఇచ్చేసాను వేరే వాళ్ళకి. ఇలా అయిపోయింది.
ఇది తులసి మొక్క. ఇదొచ్చేసి ఏవో వచ్చేసాయి అవి. ఇదొచ్చేసి మిరప మొక్క అనుకుంటున్నాను. ఇంకొకటొచ్చేసి టమాటో మొక్క ఉందనమాట. చూడండి. మిర్చిది వచ్చేసింది. ఇంకొకటి ఇది. ఇదొచ్చేసి టమాటో మొక్క అనమాట. అంటే వేస్ట్ వాటర్ ఉంటాయి గదా! బియ్యం కడిగినవి, కందిపప్పు కడిగినవి. ఆ నీళ్ళేస్తా ఉన్నాము. అలాగే ఏమైనా కట్ చేసిన కూరగాయలు కట్ చేసే ముందు కడుగుతాం గదా! అలాగే ఏసేస్తే అవి మొక్కలొచ్చేసాయనమాట. సరే ఉన్నివ్వు కొంచెం గ్రోత్ అయిన తర్వాత చూద్దాం అనుకున్నా. ఇదొచ్చేసి అంతా వేస్ట్ ఏసేస్తున్నానండి. మొక్కలు తెచ్చిన తర్వాత ఈ మట్టి మిక్స్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం ఎరువులాగా అయిద్దన్నట్టు. అన్నీ వేస్ట్ ఏసేస్తున్నాను. బట్ ఆ ప్లాస్టిక్‌ది ఎందుకేసానంటే ఒక పీజన్స్ వచ్చి ఉంటుంది రోజు. పాపం దీంట్లో కొన్ని పురుగులు తింటా ఉంది. నేను వాటర్ ఏస్తా గదా! ఆ పురుగులు వాటర్ గూడా తీసుకుంటుంది. అందుకోసమనే అది దాన్ని మట్టి అంటుకోకూడదని ఆ కవర్ ఏసాను. నేను చేసిన పొరపాటు మీరు అస్సలు చేయొద్దండి. చూడండి ఈ ఏసీ ఎగ్జిట్ ఉంది గదండీ! అదొచ్చేసి బాల్కనీలో పెట్టేసాం మాకు తెలియక. మేము చేసిన పొరపాటయితే మీరు అస్సలు చేయొద్దండి. ఇది ఇక్కడ పెట్టడం వలన మాకి సమ్మర్ అంతా ఏసీ ఏస్తే ఇక్కడున్న మొక్కలన్నీ ఇదయిపోయాయి. ఇక్కడ చూడండి తీసేసా ఇంక నేను చాలా వరకు. అందుకోసం అనేసి మీరైతే అలా చేయొద్దండి దయచేసి చెప్తున్నా. ఇప్పుడైతే నేను మాక్సిమం తీపిచ్చేసి బయట సైడ్ పెట్టిచ్చేద్దాం అనుకుంటున్నా. చూడండి ఇదంతా ఫుల్ చేసేస్తానులేండి మొక్కలు తెచ్చి. అంతేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.